డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో సాయి రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. యూట్యూబ్లో డిజిటల్ సాయి గురు అని చెప్పేసి అంటూ ఉంటారు మిమ్మల్ని. అండ్ చాలా ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ని ట్రైన్ చేస్తున్నారు. గుడ్, రియలీ గ్రేట్. చాలామందికి తెలుసుకోవాలని ఉంటుందండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ ఏదైనా మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది కూడా ఇంట్లోనే ఉండి త్రూ యాప్స్ ఏమైనా చేయొచ్చా, ఫ్రీ యాప్స్ యూస్ చేసి? ఎస్, చాలామంది ఏంటంటే మనీ ఎర్న్ చేయాలి ఆన్లైన్లో అనే పేరుతో మనీ ఎర్న్ చేయడానికి మరలా ఎదురు అమౌంట్ పెట్టి మోసపోతూ ఉంటారు. అవును. అలా కాకుండా ఈరోజు ఎక్స్క్లూజివ్గా మనం ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ మొబైల్ యాప్, ఫ్రీ మొబైల్ యాప్ ఉపయోగించుకొని వీళ్ళు ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, దానికి ఉన్న పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎలా సార్, అంటే ఎటువంటి యాప్ని యూస్ చేసుకొని చేయొచ్చు అంటారు? మనకి గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించిన వర్క్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది సార్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లోకి, ప్రతి బిజినెస్ కూడా ఆన్లైన్లోకి వస్తుంది. ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం అప్డేట్స్ చేయకుండా ఆ పేజ్ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఆ బిజినెస్ సంబంధించిన అప్డేట్స్ అనేది వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో, లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ ట్విట్టర్లో దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటేనే ఆ పేజ్ అనేది యాక్టివ్ ఉంటుంది. ఆ పెట్టిన పేజ్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం ఫేస్బుక్ పేజ్ పెడతాం. సో వాళ్ళకి మనం అప్డేట్ ఇవ్వాలి అంటే రెగ్యులర్గా క్రియేటివ్స్ చేయాలి. ఎన్ని బిజినెస్లు ఉన్నాయో అంతమంది, ఎక్కువ మంది అందరూ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ ఇవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అంత టైం ఉండదు ఆ గ్రాఫిక్ డిజైన్ చేసుకునేదానికి. అవును. సో ఈ గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించిన వర్క్ అనేది ప్రస్తుతానికి చాలా హ్యూజ్ ఓపెనింగ్ ఉన్నాయండి. కానీ అందరూ ఫోటోషాప్ నేర్చుకునే చెయ్యాలి అని ఒకప్పుడు ఉండేది. ఖచ్చితంగా ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు మాత్రమే మంచి గ్రాఫిక్ క్రియేటివ్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండేది. అవును. ప్రస్తుతం మనకి ఎన్నో వేల మొబైల్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చినాయి. వాటన్నిటిలో కూడా బెస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే క్యాన్వా. ఈ క్యాన్వా అనే ఫ్రీ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకొని 100కు పైగా పద్ధతుల్లో వీళ్ళు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఉన్న ఊరిలో కేవలం ఒక మొబైల్ ఉపయోగించుకుని, లేదా ఒక సిస్టమ్ ఉపయోగించో, ఐప్యాడ్ ఉపయోగించుకునో వాళ్ళు ఏ ఊరిలో ఉన్న వాళ్ళైనా సరే అక్కడి నుంచే కదలకుండా మనీ ఎర్న్ చేసిన అవకాశం అయితే ఉందండి. ఎలా సార్, అంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ క్యాన్వా అనేది వచ్చేసరికి ఏంటి అంటే అదొక మొబైల్ అప్లికేషన్, అలాగే వెబ్ అప్లికేషన్. ఓకే. మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కూడా డైరెక్ట్గా మనం canva.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకుని కూడా మనం దానిలో ఫ్రీగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరైతే దానిలో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఒక క్యాన్వాలో దాదాపు 4 లక్షలకు పైగా డిజైన్స్ ఆల్రెడీ చేసి ఉంటాయండి. 4 లక్షలకు పైగా 4 లక్షలకు పైగా టెంప్లెట్స్ ఆల్రెడీ రెడీగా డిజైన్ చేసి ఉంటాయి. ఒకప్పుడు మనకి MS Wordలో టెంప్లెట్స్ అని ఉండేవి. రెజ్యూమ్ కావాలి అన్నా, ఏం కావాలన్నా టెంప్లెట్స్ క్లిక్ చేసి తయారు చేసుకునేవాళ్ళం. అంటే రెడీమేడ్గా డిజైన్స్ చేసి ఉంటాయి ప్రతి పర్పస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి ఆఫర్, ఏదైనా ఒక ఫెస్టివల్కి దసరా, ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఆఫర్ ఇవ్వాలి, దానికి ఆల్రెడీ పోస్టర్ డిజైన్ చేసి ఉంటుంది. జస్ట్ వీళ్ళు దానిలో వీళ్ళ లోగో పెట్టుకోవటం, కావాలంటే కలర్స్ మార్చుకోవటం, ఏదైనా ఫోటో కావాలి అంటే యాడ్ చేసుకుని ఇలా 1 మినిట్ లోపే ఆ డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు. 1 మినిట్ లోపే ఎటువంటి టెక్నికల్ లేకుండా. ఓకే. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఏదైనా ఒక షాప్ వాళ్ళతో మనం వాళ్ళ సోషల్ మీడియాలో మనం ఇట్లా రెగ్యులర్గా చేసి ఇచ్చేదానికి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎన్ని క్రియేటివ్స్ కావాలి అనే దాన్ని బట్టి ఒక 10 ఇమేజెస్ మనం డిజైన్ చేసి ఇవ్వాలి అంటే దగ్గర 500 నుంచి 1000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తాం. 500 నుంచి 1000 రూపాయల వరకు. ఈ విధంగా వాళ్ళు ఉన్న ఊరిలో చుట్టుపక్కల ఉన్న షాప్స్, హోటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం కోసం అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక లాయర్ తీసుకోండి, ఒక డాక్టర్ తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, ఫెస్టివల్ రాగానే వాళ్ళ ఫెస్టివల్ విషెస్తో వాళ్ళ ఫోటోతో ఒక మంచి పోస్టర్ కావాలి. అవును. ఈ విధంగా మనం ఇయర్ మొత్తానికి సంబంధించిన ఒక 50 పోస్టర్లు డిజైన్ చేసి ఇచ్చినందుకు గాను 5,000 నుంచి 10,000 తీసుకోవచ్చు. ఆ పోస్టర్లు డిజైన్ చేయడానికి మనకు పట్టే టైం ఎంత అంటే కేవలం 2 డేస్. ఇయర్ మొత్తానికి సంబంధించిన పోస్టర్ మొత్తం కూడా 2 రోజుల్లో మనం తయారు చేయొచ్చు. దానికి మనకు వస్తున్న అమౌంట్ 5,000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈజీ కదండి. ఆల్రెడీ వేరే కంట్రీలో, యూఎస్లో కానివ్వండి, ఎవరైతే పిల్లలు కూడా వాళ్ళ పార్ట్ టైం ఇన్కమ్ అనేది ఈ మొబైల్ యాప్ ద్వారా ఎర్న్ చేస్తూ ఉన్నారో
కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే చాలామందికి అసలు ఈ యాప్ గురించి కూడా అవగాహన లేదు. మీరు చెప్పేంతవరకు నాకు కూడా ఐడియా లేదండి సార్ టు బి ఆనెస్ట్. చెప్పిన తర్వాత తెలిసింది అది ఒక యాప్, దీని ఇలా డెవలప్ చేయొచ్చు, అందులో 4 లక్షల వరకు టెంప్లెట్స్ ఉన్నాయి, ఎలా పడితే అలా యూస్ చేయొచ్చు. ఇందులో ఓన్లీ ఇమేజెసే కాదు సార్, వీడియోస్ కూడా చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈక్వల్ టు ఫోటోషాప్ అని చెప్తాను. ఓకే, మీకు కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోటో అప్లోడ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే ఫోటోషాప్లో దాదాపు ఒక పావు గంట పడుతుంది. అదే దీనిలో మీరు ఏ ఇమేజ్ అప్లోడ్ చేసినా సరే, అంటే బ్యాక్గ్రౌండ్ బాగా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ఇమేజ్ అప్లోడ్ చేసినా సరే సింగిల్ క్లిక్లో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ కానివ్వండి, యానిమేషన్ ఎఫెక్ట్స్ కావాలి అన్నా కూడా ఈ ఫ్రీ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకుని చేసుకోవచ్చు. ఫ్రీ మొబైల్ అప్లికేషన్. ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకుని మనం సోషల్ మీడియా పోస్టర్స్ రెడీ చేసుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ తయారు చేసుకోవచ్చు, యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ తయారు చేయొచ్చు. ఈవెన్ మా స్టూడెంట్స్ చాలామంది యూట్యూబ్ ఇంట్రోస్ తయారు చేసేస్తూ ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించుకుని యూట్యూబ్ ఇంట్రోస్, యూట్యూబ్ అవుట్రోస్ అలాంటివి డిజైన్ చేసిస్తూ దాదాపు 30-40 వేలు సంపాదించే వాళ్ళు ఒక 50 పైగా ఉన్నారు. గ్రేట్ అండి, రియలీ గ్రేట్. కేవలం ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి థంబ్నెయిల్ ఇంట్రోలే చేస్తారు వాళ్ళు, ఇంకా వేరే వర్క్ కూడా చేయరు. అలాగే సోషల్ మీడియా ద్వారా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ మొబైల్ అప్లికేషన్ కనుక ప్రాపర్గా నేర్చుకోవాలి అంటే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకోకుండా కూడా నేర్చుకోవచ్చు. జస్ట్ మనం యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక సింపుల్ ఐడియా వస్తుంది. మనం కూడా ఒకసారి చూద్దాం. సో ఏంటి అంటే చాలా సింపుల్గా నేర్చుకోవడానికి 1 గంట పడుతుంది సార్. ఈ మొబైల్ అప్లికేషన్ నేర్చుకోవడానికి 1 గంట పడితే వీళ్ళు ఏం చేయడానికి 1 గంట పడుతుంది. సో మనం ఎవరైనా లైవ్ ఛాలెంజ్ లాగా తీసుకుని కూడా ఒక పర్సన్తో మనం చేయించాలన్నా కూడా చేయించవచ్చు. అంత ఛాలెంజింగ్గా చెప్పగలను. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు నేను చూసిన మొబైల్ అప్లికేషన్స్ అన్నింటిలో స్టూడెంట్స్కి కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఈవెన్ రిటైర్డ్ పీపుల్ కూడా మనీ ఎర్న్ చేయడం కోసం చాలామంది రకరకాల పద్ధతులు చేసి చివరకు దీని ద్వారా చేస్తూ చాలా మంచి రిజల్ట్లో ఉన్నారు. ఒకసారి చూపిస్తారండి, అంటే ఎట్లా ఉంటుంది ఏంటి యాప్ అనేది? తప్పకుండా అండి. ఇది వచ్చేసరికి మనకి ఐఫోన్లో ఉంది, అలాగే ఐప్యాడ్లో అందుబాటులో ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి, క్యాన్వాలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీ అకౌంటే. ఓకే, ఈ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ డిజైన్ అని చెప్పి వస్తుంది. క్రియేట్ డిజైన్ అని అనగానే ఇక్కడ మనకి ఏం కావాలి, మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మొబైల్ వీడియోనా, ప్రజెంటేషనా, రెజ్యూమా. ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమ్స్ కూడా డిజైన్ చేయించుకుంటారండి. అవును, మనం ఒక రెజ్యూమ్ డిజైన్ చేసి ఇచ్చినందుకు కూడా 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా రెజ్యూమ్ కావాలా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలా, సర్టిఫికేట్స్ కావాలా, సర్టిఫికేట్స్ డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా బ్రోచెస్ డిజైన్ చేయొచ్చు, ఫేస్బుక్ పోస్ట్, ఇన్విటేషన్స్, అలాగే హోటల్ మెనూ. మనం హోటల్కి మెనూ కూడా ఇక్కడ డిజైన్ చేయొచ్చు. దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యూఆర్ మెనూ కూడా ఇక్కడ నుంచి డిజైన్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ కూడా, క్యూఆర్ మెనూ. ఓకే, క్యూఆర్. ఇప్పుడు మనకి హోటల్లోకి వెళ్తే ఒకప్పుడు మెనూ ఇచ్చేవాళ్ళు. కోవిడ్ తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, మెనూ ఇవ్వట్లా. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం ఆ కోడ్ స్కాన్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం దీనిలో డిజైన్ చేసుకోవచ్చు. అంటే దీనిలో నుంచి ఒక మెనూ డిజైన్ చేసి, హోటల్ మెనూ డిజైన్ చేసి, దీనిలోనే ఆప్షన్ ఉంటుంది క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి. ఓకే, ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని మనం స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మెనూ ఓపెన్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలా ఒక హోటల్కి చేసి ఇచ్చినందుకు కూడా మనం నెలకు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని హోటల్స్ ఏంటి అంటే మెనూ అప్డేట్ చేస్తూ ఉంటారు. అలా అప్డేట్ లేని దానికైతే ఒకసారి చేసినందుకు మనం ఒక 5,000 ఛార్జ్ చేసుకుని వాళ్ళకి ఆ విధంగా క్యూఆర్ మెనూ అనేది డిజైన్ చేసి ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ కార్డు డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏది కావాలి అన్నా కూడా వీళ్ళు జస్ట్ ఇక్కడ చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నేను ఉదాహరణకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూపిస్తున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇవ్వండి, ఇవాళ ఎర్త్ డే ఉంది ఎగ్జాంపుల్, ఎర్త్ డేకి సంబంధించిన డిజైన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో సింపుల్గా ఆ డిజైన్ ఇక్కడ పెట్టేసుకుని నేను ఇక్కడ నా ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మనం అప్లోడ్స్లో మన ఫోటో కనుక అప్లోడ్ చేస్తే ఇదిగోండి, నా ఫోటో అప్లోడ్ చేశాను, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇదిగోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే వితిన్ సెకండ్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. వావ్, బాగుందండి. ఇదిగోండి, సో ఈ విధంగా ఒక పోస్టర్ డిజైన్ అయిపోయింది. లేదు ఇక్కడ మనం టెక్స్ట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఈ విధంగా ఒక పోస్టర్, ఈ పోస్టర్ డిజైన్ చేసినందుకు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు.
సో ఈ విధంగా మంచి మంచి టెంప్లెట్స్ ఉపయోగించుకోవచ్చు. లేదు వీళ్ళకి కొంచెం అవగాహన ఉంటే వీళ్ళే సొంతగా టెంప్లెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఏంటి అంటే మనం బాగా టెంప్లెట్స్ డిజైన్ చేయగలమని నమ్మకం వస్తే క్యాన్వాలో మన టెంప్లెట్స్ అప్లోడ్ చేస్తే క్యాన్వా కూడా ఆ టెంప్లెట్ ఎవరైనా ఉపయోగించినప్పుడల్లా మనకు మనీ పే చేస్తుంది. ఎంతవరకు ఉంటుందంటే మనీ కాస్ట్? ఒక పర్సన్ యూజ్ చేస్తే క్యాన్వా ఒక టెంప్లెట్ యూజ్ చేస్తే 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు పే చేస్తుంది. ఒక టెంప్లెట్ 1,00,000 మంది యూజ్ చేస్తారు. నిజంగా ఆ టెంప్లెట్ బాగుంటే 1,00,000 మంది కూడా వాడతారు. సో ఆటోమేటిక్గా చాలా హ్యూజ్ మనీ అయితే ఎర్న్ చేస్తున్న అవకాశం ఉంటుంది. సో మీకున్న వాళ్ళకున్న క్రియేటివ్ స్కిల్స్ మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే ఈ క్యాన్వా నుంచి మనీ ఏం చేయాలి అంటే కొంచెం క్రియేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళైతే మంచి టెంప్లెట్ డిజైన్ చేయగలిగే వాళ్ళైతే కనుక క్యాన్వా నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే. లేదు జనరల్గా చేయాలి అనుకున్నా కూడా ఈ విధంగా మీకు చెప్పినట్లుగా బిజినెస్, లోకల్ బిజినెస్ కానివ్వండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. flippa.com, guru.com, upwork.com, వాటన్నిటిలో కూడా వీళ్ళు ఇదే సర్వీస్లు అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసినందుకు 3,000 నుంచి 10,000 వరకు కూడా పే చేస్తారు. ఎందుకంటే మనకు అక్కడ ఉన్న క్లయింట్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళు 3,000 పే చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళకి మంచి డిజైన్ కావాలి. అవును. వాళ్ళకున్న కంటెంట్ని మనం నీట్గా ప్రజెంట్ చేసి ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఈ క్యాన్వాలో ఇదిగోండి జస్ట్ సింపుల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలి అంటే ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టెంప్లెట్స్ వస్తాయి. వీటిలో నుంచి మనకి ఏ పర్పస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి దానికి సంబంధించి అన్ని డిజైన్లు కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవటం, మళ్ళీ కలర్ మార్చుకోవాలంటే కూడా మనం ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే కంప్లీట్గా ఏం చేయాలి అన్నా కూడా వితిన్ సెకండ్స్ మనం ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా మనం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వచ్చు. ఓకే, వెరీ గుడ్ అండి. ఒక మంచి యాప్ని చాలామందికి ఉపయోగపడే విధంగా చూపించారు. ఆన్లైన్ చాలామంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుందామని అనుకునేటువంటి వాళ్ళు, యంగ్స్టర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి యాప్ని చూపించారు. ఒకటే సార్, యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనం మొదటి 100 రూపాయలు సంపాదించినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. సో ఈ విధంగా ఈ క్యాన్వా ద్వారా మీరైతే మీ మొదటి 100 రూపాయలు అయితే సంపాదించవచ్చు. చాలామందికి స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారండి, అంటే ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించినటువంటి మనీ ఎర్నింగ్ యాప్స్ కానివ్వండి, లేదంటే కోర్సెస్ కానివ్వండి జాయిన్ అవుదామని అనుకుంటూ ఉంటారు. వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇప్పుడు మనం క్యాన్వా గురించి చెప్పాం, కానీ ఆ క్యాన్వా ఎలా వాడాలి అనేది వాళ్ళు సొంతగా మోస్ట్లీ చేసుకోగలరు. ఎవరికైతే మాకు ఒక పర్సన్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటారో అలాంటి వాళ్ళకి మనం అన్ని సిటీస్లో, మేజర్ సిటీస్లో కూడా ఈ క్యాన్వా వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే. ఇది ఒక 4 అవర్స్ వర్క్షాప్ ఉంది, 8 అవర్స్ వర్క్షాప్ ఉంది. వాళ్ళు లైవ్గా 1 డే మొత్తం అక్కడ ఉండి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు అంటారు. ఎస్, కోర్సెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. అవునండి. ఎవరు కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు. ఆన్లైన్ కావాలి అన్నా కూడా రికార్డెడ్ వీడియోస్ కోర్స్ ఉంది. లేదు ఆఫ్లైన్ లైవ్ క్లాసెస్ కావాలి అన్నా కూడా మీకు అన్ని మేజర్ సిటీస్లో కూడా ఈ విధంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏ సిటీ నుంచి ఉన్నారనే దాన్ని బట్టి మీకు ఆ డేట్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రాపర్గా నాలెడ్జ్ తెలుసుకొని హ్యాండిల్ చేస్తూ ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సాయి రమేష్ గారితో మీరు మాట్లాడవచ్చు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. సో ఆన్లైన్కి సంబంధించిందే వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదు కొన్ని యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది. సాయి రమేష్ గారు ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ రెండూ ఇస్తారు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఆసక్తి కలిగిన వారు ప్రస్తుతం ఉండేటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఈ వీకెండ్లో అయితే మేజర్ సిటీస్లో ఎక్కడైనా సరే క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు కాల్ చేసి డేటా అంతా తీసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.